ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ పరిగెత్తుకుంటూ వరలక్ష్మి దగ్గరికి వచ్చి అత్త వెన్నెల ఏది అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే తన రూమ్లో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెల అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల డోర్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ అయితే వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల కూడా చాలా బాధపడుతూ కృష్ణని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వెన్నెల వైపుకి చూసి, ఏంటి వెన్నెల, నీ గొంతు పోయిందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నాకు తెలిసిపోతే నేను నిన్ను వదిలేస్తాను అనుకున్నావా ఏంటి? నేను నిన్ను ప్రేమించింది నీ అందాన్ని చూసి కాదు వెన్నెల, నీ వ్యక్తిత్వాన్ని, నీ మనసుని చూసి నేను నిన్ను ప్రేమించాను. ఇలా అని తెలిసిన తర్వాత వదిలేస్తాను అనుకున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నన్ను విడదీయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు కళ్ళు చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, అవును వెన్నెల, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఎవరు మన మధ్య వచ్చినా సరే ఎలాంటి అడ్డుకట్ట ఉండకూడదు. మనమిద్దరం ఇప్పటికీ ఒక్కటే వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల బాధపడుతూ అక్కడున్న కృష్ణని చూసి అక్కడున్న కృష్ణ చాలా గట్టిగా హగ్ చేసుకుని ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. మన ఇద్దరిని ఎవ్వరు ఆ దేవుడు కూడా విడదీయలేరు. కృష్ణ, నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మనం ఇద్దరమే ఇక్కడ భార్యాభర్తలం. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా గట్టిగా కృష్ణని హగ్ చేసుకుని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం చాలా సంతోషిస్తూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం కృష్ణని అలా చూస్తూ చాలా ప్రేమగా ఉంటుంది.